గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. జైల్లో ఉన్న వల్లభినేని వంశీని వర్చువల్ గా విచారించారు న్యాయమూర్తి. ఈ నెల 17 వరకు వల్లభినేని వంశీకి రిమాండ్ విధించారు. గతంలో ఇదే కేసులో బెయిల్ పిటిషన్స్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ప్రస్తుతం పీటీ వారెంట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభినేని వంశీ A71 గా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని కోర్టు వర్చువల్గా విచారణ జరిగింది. అయితే ఈ కేసులో పీటీ వారెంట్ సిఐడి వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. పీటీ వారెంట్ మీద విచారించిన కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసు సంబంధించి గతంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వల్లభనేని వంశీ దాఖలు చేయడం జరిగింది. సుదీర్ఘంగా 3 నెలల పాటు విచారణ చేసిన తర్వాత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో ఈరోజు పీటీ వారెంట్ మీద ఏదైతే ఉందో విజయవాడ థర్డ్ ACMM కోర్టులో వర్చువల్గా వంశీని న్యాయమూర్తి విచారించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసు సంబంధించి వల్లభినేని వంశీ A71 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే అనేక సంబంధించి విచారణలు అయితే జరిగింది. అనేక మందిని 45 మందిని కోర్టు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బెయిల్ మీద కూడా వచ్చారు. అయితే ఈ కేసు సంబంధించి వల్లభినేని వంశీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. వర్చువల్గా విచారించిన తర్వాత రిమాండ్ విధించింది 17 వరకు. తర్వాత మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు సంబంధించి మరోసారి వల్లభనేని వంశీని అదుపులో తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయం మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఝాన్సీ, అంటే ఈ నెల 17 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో వల్లభినేని వంశీని ఏ కోణంలో విచారించే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఏమైనా అంశాలు రాబట్టారా? అంటే ఝాన్సీ, ఈ టీడీపీ కార్యాలయంపై దాడి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అయితే వల్లభనేని వంశీని విచారించలేదు. హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసింది కాబట్టి ఆల్రెడీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించి జైల్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. పీటీ వారెంట్ దానికి సంబంధించి కోర్టుకు తెలిపారు. గతంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి జైల్లో ఉన్నాడు కాబట్టి మాకు కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో మేము విచారించాల్సి ఉంది. ఇతను టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు సంబంధించి A71 నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి కోర్టుకు తెలిపిన తర్వాత కోర్టు మరోసారి అతన్ని కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పిటిషన్ వేసిన తర్వాత వల్లభనేని వంశీని సిఐడి అధికారులకు కోర్టు కస్టడీకి ఇచ్చిన పక్షంలో వివిధ కోణాల్లో అయితే వల్లభనేని వంశీని విచారించాల్సిన అవసరం ఉంది. ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు సంబంధించి ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, ఒక్కసారిగా అంతమంది టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి నొప్పి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో అయితే పోలీసు సిఐడి అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వల్లభనేని వంశీని గతంలోనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి వదంతులు వచ్చినాయి. ముందస్తు పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కంప్లైంట్ చేసినటువంటి సత్యవర్ధన్తో అతనే స్వయంగా కంప్లైంట్ రిటర్న్ తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా అతనే స్వయంగా కోర్టుకు వచ్చి టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి నేను లేను, నా మీద కావాలని నన్ను కేసు పెట్టమని చెప్పేసి అన్నారు అంటూ వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే సత్యవర్ధన్ కేసు రిటర్న్ తీసుకుని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ తన తమ్ముడిని కిడ్నాప్ చేశాడంటూ సత్యవర్ధన్ సోదరుడు కేసు నమోదు చేయడం జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు కాబట్టి వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసు మీద అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇటు నడుస్తుండగా మళ్ళీ తాజాగా సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాడి చేయడంతో కేసు తీవ్రతరం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరితో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఝాన్సీ, థ్యాంక్ యూ తిరుమలరావు.